నీ దీవెనకై నీ దీవెనకై జీవము గల దేవుని వాక్కు. మొదటి పేతురు గ్రంథము 5వ అధ్యాయము 6వ వచనం. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. నీ దీవెనకై అనే ఈ కార్యక్రమంలో ప్రభు తగ్గింపు గూర్చిన మాటను మనకు తెలియజేస్తున్నారు. ఈ వాగ్దానం అందరిది, కానీ అందరికీ కాదు. ఈ వాగ్దానం కొందరికే, కానీ స్వతంత్రించుకుంటే అందరికీ. విశ్వాసులు, సంఘము, పెద్దలు, సమాజము, సర్వ మానవాళి కూడా దీన మనస్సును ఆచరిస్తూ వారి ప్రతి అవసరతలోనూ, ప్రతి చింతలోనూ, ప్రతి అక్కరలోనూ, ప్రతి విషయంలోనూ దేవునికి నమ్మికగా ఉండి ఆయన యొక్క ఆజ్ఞలను అనుసరిస్తూ దేవునికి విశ్వాసముతో ఉంటే, ఇదిగో వారి ప్రతి విషయంలో దేవుడు చక్కగా ప్రభు పట్ల నమ్మిక ఉంచాలని పేతురు వారికి జ్ఞాపకం చేస్తున్నాడు. అలాగే ఈ దీవెనకై అనే ఈ కార్యక్రమం ద్వారా కూడా ప్రభు మనందరికీ కూడా ఈ వాగ్దానాన్ని మనందరికీ సూచిస్తున్నట్లుగా ఉంది. చూడండి, ఈ వాగ్దానం ద్వారా దేవుడు మనకు కూడా సూచిస్తున్న మాట, దీనత్వం కలిగి ఉండండి. దీనత్వము కలిగి ఉంటే మీరు దీవించబడతారు. ఇక్కడ దీనత్వం మనకు దేవుని ఎదుట, తోటి మనుషుల ఎదుట ప్రశంసను తీసుకువస్తుంది. దీనత్వం గనక నువ్వు కలిగి ఉంటే దేవుని ఎదుట, తోటి మనుషుల ఎదుట నీకు గౌరవాన్ని పెంపొందిస్తుంది. దీనులు ఆశీర్వదింపబడతారు. చూడండి, ఈ దీనత్వం అనేది అహంభావానికి, అహంకారానికి వ్యతిరేకంగా మనకు కనబడుతూ ఉంది. దేవుడే నిన్ను హెచ్చించాలని ఆశ కలిగి ఉంటే, ఇదిగో నువ్వు దీనత్వం కలిగి ఉండాలి. దేవుడే నిన్ను హెచ్చించాలని ఆశ కలిగి ఉంటే ఈ వాగ్దానం వారికే. దేవుడే నన్ను అత్యున్నత స్థానంలో నిలబెట్టాలి అని ఆశ కలిగి ఉన్న ప్రజలందరికీ కూడా ఈ వాగ్దానము వర్తిస్తుంది. దేవుడే నిన్ను హెచ్చించాలని అనుకుంటే ఆయన బలిష్టమైన చేతి కింద అణగి జీవించాలి. దేవుడే నన్ను హెచ్చించి నా జీవితంలో కార్యం జరగాలి అని నువ్వు అనుకుంటే ఆయన బలిష్టమైన చేతి కింద తగ్గింపు స్వభావం కలిగి జీవించాలి. దీనత్వం అనేది మనుష్యులెవ్వరికి కూడా చేతకానితనం అండి. దీనులుగా జీవించడం అనేది అసలు మనుష్యులెవ్వరికి కూడా చేతకాని పని. చూడండి, దీనత్వం కలిగిన వారు ఈ లోకానికి వెర్రివారుగా కనపడతారు. ఈ లోకంలో దీనుల్ని అవహేళనగా మాట్లాడుతూ ఉంటారు, చాలా తక్కువగా అంచనా వేస్తూ ఉంటారు. కానీ దీనత్వం అనేది దేవుని దృష్టిలో గొప్ప ఘనతకు సంకేతమని, దీనత్వం అనేది ఆ దేవుని దృష్టిలో మహా ఘనతకు సంకేతమని, దీనులు దేవుని దృష్టిలో మహా ప్రేమ స్వరూపులని లేఖనాలు మనకు తెలియజేస్తున్నాయి. అంతేకాకుండా దీనత్వం కలిగి ఉంటే దేవుడు ఉన్నత స్థితిలో నిలబెడతాడని మనకి లేఖనము తెలియజేస్తుంది. దేవుణ్ణి మనము మాకు కార్యం జరగలేదయ్యా అని ఏనాడు కూడా దేవుణ్ణి మనం ప్రశ్నించకూడదు, దేవుణ్ణి దూషించకూడదు. దేవునిపై మనము ఎలాగునా కూడా సందేహపడకూడదు. ఎందుకంటే ఆయన చేతి క్రింద తగ్గింపు స్వభావం కలిగి జీవించాలి. దేవుడు తగిన సమయంలో తప్పకుండా నిన్ను హెచ్చిస్తాడు. దేవుడు తగిన సమయంలో తప్పకుండా ఆయన కార్యాన్ని నీ జీవితంలో జరిగిస్తాడు. కార్యం తలపెట్టాం, ఈ కార్యం జరగడం లేదు, ప్రభువా నేను విశ్వాసంతో ఉన్నాను, నమ్మకం కలిగి ఉన్నాను, నీ మీదే ఆధారపడి ఉన్నాను అని అనేక ఉపవాసములతో, ప్రార్థనా విజ్ఞాపనలతో గోజాడుతున్న సహోదరి సహోదరులారా, కార్యం జరగడం లేదని మీరు
సందేహపడొద్దు దేవునిపై. వెనక్కు జారవిడవద్దు. ఎందుకంటే ఆయన తగిన సమయమందు ఆయన కార్యాన్ని జరిగించడానికి సిద్ధంగా ఉన్నాడండి. అందరూ నీకు చేత కాదులే, నువ్వు వల్ల కాదులే, నువ్వు ఇంటికి వెళ్ళరా అన్నారు దావీదు గారిని. కానీ ప్రభువు ఒక్కళ్ళే నువ్వు యుద్ధం చేయాలని తీసుకువచ్చారు. కానీ దావీదులో ఎవ్వరూ చూడండి, ప్రభువు చూశాడండి ఆ తగ్గింపును, ఆ దీనత్వాన్ని. కనుక గొర్రెల కాపరిగా గొడ్లను కాసే దావీదుని రాజుగా హెచ్చించాడు, అత్యున్నత స్థానంలో నిలబెట్టాడు. దేవుడు తగిన సమయం ముందు తప్పకుండా తన కార్యాన్ని జరిగిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వెన్నడూ కూడా అధైర్యపడొద్దు. నువ్వెన్నడూ కూడా నిరాశ చెందవద్దు. నువ్వెన్నడూ కూడా కృంగిపోవద్దు. దేవుడు విడువని ఎడబాయని దేవుడు. తప్పకుండా నీ పట్ల ఆయన కార్యాన్ని జరిగిస్తాడు. తప్పకుండా దేవుడు నిన్ను అత్యున్నత స్థానంలో నిలబెడతాడు. నీ దీవెనకై ఈ వాగ్దానాన్ని నీ జీవితంలో నిశ్చయముగా నేడు ప్రభు నెరవేర్చునుగాక. దేవుని యొక్క కృపా సమాధానములు మనందరికీ కలుగునుగాక. ఆమేన్.